నమస్తే అండి, మీరు చూస్తున్నారు అర్జున్ రాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపటికి మనం హుబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఈరోజు వచ్చేపటికి ఇక్కడ చూస్తున్నాం కదా, కిసాన్ ట్రేడింగ్ కంపెనీ. ఇది వచ్చేపటికి జై వ్యాపారాలు. మనం గుంటూరు ఇట్లా ఖమ్మం, వరంగల్ మిర్చి మార్కెట్ యార్డ్లో మనకు ఎట్లా జరుగుతుందో జెండా పాటు మాదిరిగా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గుంపులుగా కూడారు చాలా మంది రైతులు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెండర్ అయితే పక్కన వేస్తారు. ఇది వచ్చేసి సరాసరి మార్కెట్లో కంటే ముందునే అయిపోతుంది అనమాట రేట్స్. ఇక్కడ వచ్చేసి 4 రూపాయలు ఉంటుంది కమిషన్ రైతుకి అయితే అంటే సాయంత్రానికి డబ్బులు ఇచ్చేస్తారు, వెనక్కి ముంపటి క్యాష్. ఇక్కడ వచ్చేపటికి రేట్లు ఒక్కోసారి బాగపోతే ఒక్కోసారి తక్కువ వెళ్తాయి అనమాట. ఇక్కడ మనం రికార్డింగ్ కూడా చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతకో కొంతకు తక్కువగా తీసుకొచ్చింటారు రైతుల దగ్గర. ఇక్కడ 1000 రూపాయలు 500 ఎక్కువ అమ్ముకునే అవకాశం అయితే ఏర్పడుతుంది అనమాట. మంచి మార్కెట్ రైతులు ఉంటాయి. వీళ్ళంతా ముందునే ఇక్కడ కొనుగోలు చేసిన తర్వాత మార్కెట్కి అయితే మళ్ళీ టెండర్ వేసేకైతే రాబోతుంటారు అనమాట. నేను సైన్ చేసి వీడియో తీస్తున్నాను, ఏమనుకోండి, ఎందుకంటే రైతులకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను, అది బాగా గుర్తించండి. ఇప్పుడు ఈయన సంచులు అయితే కోస్తున్నాడు. ఇప్పుడు కోసిన తర్వాత తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు, తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకునేపాటికి చాలా మటుకు చేయి వ్యాపారాలు అనేవి నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే. ఇక్కడ వచ్చేసి అవి 12,000 చిల్లర పోతాయి. ఇవి వచ్చేసి సింజంటా 2043. ఫస్ట్ వచ్చేసి ఆయన 5,000 అంటున్నాడు. 5,000 అయిన తర్వాత నార్మల్గా మళ్ళీ ఆయన వచ్చేసి 6,000, 7,000, 8,000, 9,000, 10,000, 10,500, 11,000, 11,200, 12,000కి అయితే జెండపాటు ముగిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క లాటు రైతు దగ్గర తీసుకొని అమ్మే వ్యాపారస్తులంతా ఇక్కడే వచ్చేస్తారు అన్నమాట. ఫస్ట్ వీళ్ళంతా వ్యాపారస్తులే, రైతులు తక్కువగా ఉన్నారు, ఎందుకంటే వ్యాపారాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు 100 ఎక్కువ, 200 ఎక్కువ, 500 ఎక్కువ అనే వాళ్ళకే ఎక్కువ ఇస్తున్నారు అనమాట. ఇక నేను కూడా అక్కడ కనిపిస్తున్నాను కూడా, ఎందుకంటే సైడ్ నుంచి వీడియో అయితే తీయడం జరిగింది. అది ఇంతకుముందు డైరెక్ట్ ఒకసారి మనం తీస్తా అంటే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు అనమాట, తీయకూడదు, వ్యాపారస్తులు మాదిరికి రాదు. ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్దగా కూడా వ్యాపారస్తులకు కూడా ఏమీ లేదన్నట్టు ఆ రోజు రాకపోయారు, ఎందుకంటే కొనిన ధరల కంటే చాలా తక్కువగా అయితే రేట్లు పడడం జరుగుతుంది. అంటే మార్కెట్ ఇప్పుడు ఏదైనా సీడ్ కానీ 15 నుంచి 16,000 నడిచింది అనుకోండి, అక్కడ వాళ్ళు కొనుగోలు చేసిన ధర ఇక్కడ వచ్చేపటికి చాలా తక్కువగా నడుస్తుంది. ఇక్కడ చాలా మటుకు తక్కువగానే రేట్లు పలుకుతున్నాయి. అది జెండా పాట అయితే ముగిసింది, ఇక వేరే దానికైతే వెళ్తారు. అట్లా వీడియో అయితే కంటిన్యూషన్ చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ వ్యాపారస్తులు వచ్చాడు, నేను ఆయన దగ్గర మాట్లాడుతున్నాను. డబ్బీ ఎట్లానా అంటే వాళ్ళు కన్నడలో చెప్తున్నారు, నేను కూడా కన్నడలోనే ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను అనమాట. ఇవి సీడ్ ఎట్లా అంటే ఒకసారి నేను 36,500 అమ్మింటే ఒక 3 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఈయన నావే కొనుగోలు చేసుకున్నాను, అందుకు ఆయన దగ్గర అయితే మాట మధ్య చేస్తున్నాను. ఆయన తర్వాత ఇప్పుడు లోన్కి అయితే సార్ అంతా బాగా చూడండి. వీళ్ళంతా వ్యాపారస్తులు, అట్లున్న వ్యాపారస్తులు. చాలామంది ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే రంజాన్ మాసం ఎక్కువగా ఉంది. తొందరగా ఇక్కడ వ్యాపారాలు చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం నమాజ్కి వెళ్ళే సమయానికి అయితే వీళ్ళు కొనుగోలు చేస్తారు. బాగా చూడండి. ఎక్స్పోర్ట్స్ అయితే ఎక్కడ లేవు, వాళ్ళు కూడా అడిగాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ లోన్ వచ్చేసి అది పండుగలే మనకు కడ్డీ 9,000 అట్లా రేట్లు అయితే పలికినాయి. ఒకసారి చూపిస్తాను. జనం ఫుల్గా ఉన్నారు, అక్కడ లోన్ అయిపోయింది, మనం పోవడానికి కూడా లేదు. జెండా పాట వేస్తున్నారు. ఇవన్నీ రైతుల సరుకులు లోన్ వేసుకొని చేస్తున్నారు. ఇక్కడ క్వాలిటీ తక్కువ ఉన్నాయి. కొత్తగా చూసింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ కనపడే లాటాన్ని అన్ని 10-11 వేలు నడిచింది. ఎక్కువ వచ్చింది, ఎందుకంటే డబ్బీ కడ్డీ అంతా
టెండర్కి వేస్తున్నారు, కానీ ఇక్కడ డబ్బు కట్టి తక్కువగా వచ్చింది. 5531 341 355 ఇట్లా కూడా వచ్చింది. అవి కూడా చాలా తక్కువ లో క్వాలిటీ వచ్చినాయి. అవి చాలా తక్కువ అయితే వేయడం జరిగిందనమాట. ఇదండి ఈరోజు మార్కెట్ అనమాట. ఇది వచ్చేసి నేను మొన్న హుబ్లీకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. మొన్న జయబాబు శనివారం ఈరోజు సోమవారం ఇంకా ఇస్తాను. బ్యాడీ మార్కెట్ అయితే మధ్యాహ్నం అయితే వీడియో వస్తుంది, మీరు బాగా చూడండి. అక్కడ వ్యాపారాలు అయితే జోరుగా అమ్ముతున్నాయి. ఈ జై వ్యాపారాలు అయితే పోటీ పడి తక్కువగా ఉంటున్నాయి, ఎక్కువ అయితే లేదు రైతు సరుకులు కూడా. ఎందుకంటే మ్యాక్సిమం అంతా వ్యాపారస్తుల సరుకులు ఎక్కువ కూడా ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఎక్కువగా చేస్తారు. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ మార్కెట్ అయితే తగ్గింది. మనం విజిట్ చేయడం చేయడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడగలిగాను. అయినా కూడా వాళ్ళు ఏమీ చెప్పడం లేదు, ఆ వరకు వెయిట్ చేయాల్సిందే, మీరు ఏమన్నా పెట్టుకోవాలనుకున్నారు. ప్రజెంట్ అయితే అంత ముఖాముఖి లేదు, వ్యాపారాలు తక్కువగా ఉన్నాయని చెప్పడం చూపిస్తున్నారు కదండి, అదే క్వాలిటీ అనమాట. ఇక మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు, అది కొన్ని ఎందుకంటే పరిస్థితి అయితే చెప్తున్నాను. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. డైలీ మార్కెట్కి అయితే విజిట్ అవుతూనే ఉన్నాం, వారానికి ఒకసారి హుబ్లీ కానీ బ్యాడీకి కానీ. ఇదండి ఈ వీడియో అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.